వెల్కమ్ టు MHBD న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చెన్నూరు పట్టణంలో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నిరసన. యువతులతో కబడ్డీ ఆడిన మంత్రి సీతక్క. మంచి విష్ణుకు వార్నింగ్ ఇచ్చిన రాచకొండ సిపి. వికారాబాద్ తండూరు ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ సంఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు, పిల్లల ప్రాణాలంటే లెక్కలేదా? ఇక వివరాల్లోకి వెళ్తే, ఫార్మాసిటీ కోసం భూములు ఇవ్వమని చెప్పిన రైతులకు బేడీలు. గుండె నొప్పి వచ్చిందని చెప్పిన కొడంగల్ గర్చల రైతులకు బేడీలు వేసిన పోలీసులు అరెస్ట్ చేసి సంగారెడ్డి జైల్లో ఉంచిన కొడంగల్ రైతు ఈర్షా నాయక్కు గుండెపోటు. ఎవరికీ తెలియకుండా ఆసుపత్రికి తరలించిన జైలాధికారులు. ఈ విషయం బయటకు రాకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం. వచ్చిన తర్వాత రాజనా రిక్వెస్ట్ వెనకకి రా ప్రేమ రాజనా స్కాన్ చేస్తారు. జోగులాంబ గద్వాల జిల్లా గురువారం అర్ధరాత్రి పోలీస్ సిబ్బంది విధులను ఆకస్మికంగా తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డీజీ శ్రీనివాసరావు. మిమ్మల్ని అందరూ ఒక చోట ఎవరైనా ఆఫీసర్ ఇచ్చి వెహికల్ ట్రైనింగ్ చేస్తాండి చెప్తారా లేవు చిన్నపిల్లలు చేయట్లేదని అర్థం దీనికి. ఇసుక ట్రాక్టర్లు ఇసుకు పోతున్నాయి, మట్టి ట్రాక్టర్లు మట్టికి పోతున్నాయి. రైల్వే స్టేషన్ పిల్లలు కొట్టేయడం కానీ ఇది జరిగినాయి. బైక్ టెస్ట్ కూడా ఈ ఏరియాలో చెప్తారా మీకు ఏం చెప్తారు? అది అక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి వచ్చేటప్పుడు ఎవరైనా సబ్సిడీస్గా కనబడితే వాళ్ళ ఎవరైనా కనపడ్డారు? అవును సార్, ఫోటోస్ తీసుకుంటారు, ఐడి కార్డ్స్, ఐడి కార్డ్స్ వాళ్ళ ఫేస్ అన్నీ తీసుకుంటారు. ఎంతమంది చూసారు? ఒక 4-5 మంది. ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు? ట్రాక్ నెంబర్ వెళ్తే మా హౌసెస్ ఇటు సైడ్ ఉన్నాయి. మరి ఆ డేటా మీరు ఎవరికి ఇస్తారు? సార్ కలెక్ట్ చేసి సార్ ఎట్లా ఇస్తారు? ఆ పేపర్ మీద రాసి కోర్స్ ఇస్తే మీరు మీ టెంపరీ డ్యూటీలు మీ CCTNS చేసుకోవడానికి కాదు కదా. ఇంకెక్కడన్నా ఎవరినైనా అనుమానిస్తుందని చెక్ చేస్తారు మీ దగ్గర చెక్కింగ్ ఈరోజు ఎంతమంది చెక్ చేస్తారు? ఎంత అవుతుంది? 259 రోజులు ఎవరిని చెక్ చేయకపోతే ఎట్లా? సస్పెక్ట్ అవసరం లేదు అని ఒకరిని చెక్ చేస్తూ ఉంటే ఇంకోటి భయం వేస్తుంది. నీకు సస్పెక్ట్ అంటే నీకు తెలుసు కదా వీడు దొంగ అంటే ఎట్లా ఉంటాడని.
బ్రేకులు ఫెయిల్ అయ్యి విద్యార్థుల ఆటోకు ప్రమాదం. వాహనదారులు స్పందించడంతో తప్పిన ప్రమాదం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ బైపాస్ రోడ్లో ఓ ప్రైవేట్ స్కూల్ నుండి విద్యార్థులను ఇంటికి తీసుకువెళ్తున్న క్రమంలో బ్రేకులు ఫెయిల్ అయ్యి రోడ్డు కిందకు వెళ్లి 2 స్తంభాల మధ్య ఇరుక్కున్న ఆటో పెద్దగా అరవడంతో గమనించి వాహనంలో ఇరుక్కుపోయిన విద్యార్థులను రక్షించిన వాహనదారులు. ప్రమాదంలో విద్యార్థులకు ఎవరికి ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు. విష్ణుబాబా నీ ఆటో అయితే ఆటో అయితే జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు. అదే కేంద్రంలో చికిత్స పొందుతున్న అస్వస్థకు గురైన కస్తూర్బా విద్యార్థినిలు కాలం చెల్లిన మందులిచ్చి తమ పిల్లలను ఏం చేయాలని అనుకుంటున్నారంటూ తల్లిదండ్రుల ఆందోళన. మాతా శిశు కేంద్రం సిబ్బందిని నిలదీసిన తల్లిదండ్రులు, మందులను చెత్తబుట్టలో పడేసిన సిబ్బంది. ఆ పాపకేమో అసలు రక్తి లాగుంది, ఆ పాపకేమో మొత్తం తిప్పినట్టు అవుతుంది. ఇవన్నీ ఎక్స్పైర్డ్ అయిపోయినాయా డాక్టర్ గారు? డేట్ ఉన్నాయి, ఇవి అయిపోయినాయి. డేట్ ఉంది, అన్ని కలిపే ఉన్నాయి. అన్ని మసాలాలు అట్లున్నది మందుల పరిస్థితి. ప్రాణానికి నీళ్ళు లేదు. ఎవరన్నా సిస్టమ్ వెళ్ళి డేట్ అయిపోయినా పడే పడే మెయింటైన్ చేసే అక్కడే పట్టుకొని తీసుకుపోయాడు. ఇప్పుడు మనం ఉండేటప్పుడు ఈ వ్యక్తి వచ్చి తీసుకెళ్ళండి. మీరా ఇంకొకరు నేనందరూ మాస్టర్ లేకుండా ఎవరెవరు పెట్టలేదు. ఫార్మసిస్ట్ లేడా? ఇప్పుడు ఏమేమి డ్రగ్స్ వచ్చినాయి, మనకి ఏమేమి మెడిసిన్ ఉన్నాయి, ఇంకేం కావాలి రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. ఎక్కడ ఉంటుంది మంగలేదు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఏదైనా సరి అయిన ఆహారం లేదు, పరిశుభ్రత లేదు. ఇవాళ పిల్లలకు పూర్తిగా కూడా సారంగపూర్లో ఉన్నటువంటి 12 మంది పిల్లలకు కళ్ళు తిప్పుతా ఉన్నాయి. అసలు
శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయితే ఉంది. మరి సరిగా కూడా ఇక్కడ మెడిసిన్ కూడా ప్రాపర్ గా లేదు. నిజంగా కూడా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మా జగిత్యాల జిల్లాకు మెడికల్ కాలేజ్ ఈ మాతా శిశు కేంద్రాన్ని అందించడం ఒక పేదలకు ఒక గొప్ప వరంగా భావించడం. కానీ ఆ వరం ఏమైంది, ఇవాళ పూర్తిగా కూడా పేదల పాట ఒక యమపాశంగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పిల్లల పక్షాన ఒక యమపాశంగా, ప్రజలకు యమపాశంగా మారిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఎందుకంటే మెడిసిన్ పూర్తిగా కూడా ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్ పిల్లలకు ట్రీట్మెంట్ గా అందిస్తా ఉన్నారు. ఎంత బాధాకరం అంటే అసలు వీళ్లకు పిల్లల ప్రాణాలంటే పట్టిలేదు. ఎవరు వస్తే వాళ్ళకి ఏ మెడిసిన్ ఉంటే ఆ మెడిసిన్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఒక ఫార్మసిస్ట్ లేదు, అది పూర్తిగా కూడా రికార్డు మెయింటైన్ చేస్తలేరు. అంత అధ్వాన స్థితిలో ఇవాళ ఉన్నది. కానీ చేస్తా ఉన్నాం. నానా మీడియా మీద దాడి చేయలేదు, మీడియా వాళ్ళకి నమస్కారం చేయడానికి వచ్చారు. ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయిన విధానం చాలా తక్కువే అని నేను అనుకుంటున్నానని మంచు విష్ణు అన్నారు. కానీ ఆయన ముందుకొచ్చి మీరు విజువల్స్ కరెక్ట్గా చూసుకున్నారంటే ఆయన మీడియా వాళ్ళకి నమస్కరిస్తూ ముందుకొచ్చారు. ఆయన చేతులు జోడించి నమస్కరిస్తూ ముందుకు వస్తే ఎవరో ఒకరు ముందుకొచ్చారు, ఏదో మొహం మీద పెట్టారు. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిందే కానీ ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని కొట్టాలని కానీ ఒక వ్యక్తి పైన ఆగ్రహం చూపించాలని కానీ వ్యక్తిగతంగా లేదు. నిన్న మీరు విజువల్స్ చూస్తే, టీవీ విజువల్స్ మీరు కానీ కరెక్ట్గా చూస్తే గేటు పగలగొట్టుకొని తోసుకొని గేటు ఎరగొట్టి లోపలికి వచ్చేటప్పటికి ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయిన విధం చాలా తక్కువని నా భావన. ఆయన గాయపడిన వాళ్ళ ఫ్యామిలీతో నేను టచ్లో ఉన్నాను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడాను. వాళ్ళకి చెప్పాల్సింది మేము చెప్పాం. వీఆర్ ఇన్ టచ్ విత్ దెమ్ అండ్ ఇట్ ఈస్ ఎ రియలీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఐ విష్ దిస్ డిడ్ నాట్ హ్యాపెన్. ఇది జరుగుండకూడదు. ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్. ఇట్ హ్యాపెన్. వీ ఆల్ ఫీల్ సాడ్ ఫర్ ఇట్. బట్ ఐ ఆల్సో రిక్వెస్ట్ ద మీడియా, మీ అందరిని కూడా నేను నా విన్నపం ఏంటంటే, మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మీకు ఫాదర్స్ ఉన్నారు, ఎవ్రీబడీస్ గాట్ దేర్ ఓన్ ఫ్యామిలీస్. ఐ రిక్వెస్ట్ యూ టు హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ రిస్ట్రెయిన్. దట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్. అండ్ నిన్న జరిగిన సంగతి, ఒక టీవీ రిపోర్టర్ ఆయనకి గాయాలు తగలడం, ఇట్ ఈస్ రియలీ అన్ఫార్చునేట్. ఉద్దేశపూర్వకంగా ఎవరిని హర్ట్ చేయాలని లేదు. ములుగు జిల్లా మండలంలో కబడ్డీ పోటీలలో పాల్గొని సీఎం కప్ మండల స్థాయి పోటీలను ప్రారంభించిన మంత్రి సీతక్క. యువతులతో కబడ్డీ ఆడిన మంత్రి సీతక్క. మోహన్ బాబు వారి కుమారుడు వ్యక్తిగత పంచాయతీతో జర్నలిస్టులపై దాడి చేయడం సరికాదు. జర్నలిస్టులు ప్రజాపాలన ప్రభుత్వం అండగా ఉంటుంది. జర్నలిస్టులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రిపోర్టులు రంజిత్ ఆరోగ్య పరిస్థితిపై జిల్లా కలెక్టర్ వైద్య శాఖ అధికారులకు చెప్పడం జరిగింది. దాడి సంఘటనపై విచారణ చేసి సంబంధిత వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మోహన్ బాబు వారి కొడుకుకు సంబంధించిన వ్యక్తిగత పంచాయతీ చేసుకోవడంలో ఎవరికి పరిశీలించుకుంటారు, కానీ జర్నలిస్టులపై దాడి అనేటువంటి మంచిది కాదు. ప్రభుత్వం స్పందిస్తుంది. ఎక్కడైనా జర్నలిస్టులకు ఇబ్బంది కలిగితే తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది. ఆందోళన చెందాల్సిన లేదు. చికిత్సకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా వైద్య శాఖకు సంబంధించిన అధికారులకు చెప్పడం జరిగింది. ఆ రిపోర్టర్కు సంబంధించిన ఆరోగ్యం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా దానికి సంఘటనకు సంబంధించి విచారణ చేసి సంబంధిత వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
వికారాబాద్ తండూరు ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ సంఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. తండూరు ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో జరిగిన సంఘటన బాధాకరం. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందజేస్తున్నాం. అన్నం సరిగ్గా ఉడకకపోవటం వల్ల గ్యాస్ ట్రబుల్స్తో విద్యార్థులు అస్వస్థ అయినట్లుగా ధృవీకరణ. త్రాగునీటి నాణ్యత పరిశీలించేందుకు జిల్లాలో ప్రతి స్కూళ్లలో హాస్టల్లో S2S టెస్టులను జరుపుతున్నారు. తల్లిదండ్రులు ఎవరు అధైర్యపడొద్దు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అని అన్నారు. ఏం చెప్దామండి, గ్యాస్ నా ప్రకారం ఒకవేళ నేను సైంటిఫిక్ గా మాట్లాడాలి అయితే ఇఫ్ ద ఫుడ్ ఇస్ నాట్ ప్రాపర్ దాంతో కావచ్చు. 45 రైస్ ఇస్తాము మనము. 45 డేస్ వంట చేయడం కూడా ఒక కళ అనమాట. సరిగా అది బాయిల్ చేయాలి అనమాట. సో అది బాయిల్ చేసి ఒకవేళ చేశారా లేదా, మనం ఇలాగ స్టాఫ్ ఇంకా చేంజ్ చేస్తున్నాము, వేరే స్టాఫ్ తప్పిస్తున్నాము. సో అలా స్టాఫ్ చేంజ్ చేసి ఇప్పుడు కూడా చూద్దాం. మెయిన్లీ ఇట్ ఈస్ అబౌట్ బాయిలింగ్ ఆఫ్ ద రైస్, ప్రాపర్గా బాయిల్ చేశారు. అది నేను గ్యాస్ అప్పుడు కూడా వస్తుంది కదా, అనుకో ఫుడ్ తింటే మనం మోర్ స్పైసీ ఎక్కువ తింటే అప్పుడు నేను అన్ని హాస్టల్స్ చెప్తున్నాను, మీరు కూడా చూస్తున్నారు. నుంచి ఎప్పుడు వచ్చినా నేను ఎన్ని హాస్టల్స్ చదివాను. నాకు ఏం సంబంధం అంటే నేను ఐటీడీఏ చేసి వచ్చాను. సో నేను ఆ వ్యవస్థ నాకు తెలిసి రెసిడెన్షియల్ స్కూల్స్ ఎట్లా పనిచేస్తాయి, ఏం బాధ్యతతోటి కలిగిన మన మీద ఆధారాల మీద అధికారుల మీద తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎక్కడ మనకి ఇస్తారు. సో ఆ బాధ్యత తెలుసు. గవర్నమెంట్ నుంచి కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నటువంటి అన్ని పాటిస్తున్నాము చేస్తాం. ఇంకొక డౌట్ నాకు ఏముంది, ఒక 100 పైన 130 పిల్లలు ఉన్నారు. ఆల్మోస్ట్ 137 చిల్డ్రన్ ఉన్నారు. 137లో 6 ఎందుకు వస్తున్నారు. ఫస్ట్ థింగ్ ఫుడ్ పాయిజనింగ్ అందరూ రాస్తున్నారు. కొంత మీడియాలు 15 రాశారు, 30 రాశారు. నేను అది ఆపలేను, నా పరిధి కాదు అది. కానీ మీరు ఒక మాట ఆలోచించాలి. ఒకవేళ ఏమైనా మనము జర్మ్స్ తింటే సేమ్ ఫుడ్ అందరూ తింటే అందరికీ రావాలి నేను కోరట్లేదు. మై లాంగ్వేజ్ మే బి బ్యాడ్, బట్ మై పాయింట్ ఈజ్ ఓన్లీ 6 చిల్డ్రన్స్ ఆర్ బీయింగ్ ఎఫెక్టెడ్. 3 చిల్డ్రన్ ఇప్పుడు మనము ఐడి ఇస్తున్నాము. గ్యాస్కి కూడా ఇప్పుడు డాక్టర్ గారు ఏమేమి చెప్తున్నారు, గ్యాస్కు ట్రీట్మెంట్ ఇచ్చిపోతున్నారు. కెమికల్ కాదు, నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏముంటుంది, ఇప్పుడు ప్రతి స్కూల్లో వాటర్, ఇది యూజ్ వాటర్ ఫర్ కుకింగ్ అనమాట. మాక్సిమం వ్యాధులు మనకి వాటర్ తోటి వస్తాయి. ఆర్గానిజమ్స్ కూడా వాటర్ బాన్ ఉంటుంది. సో మనము ఏం చేసాము, మన జిల్లాలో ఒక వైల్స్ ఉంటాయి, H2S వైల్స్ అంటాము. దాంట్లో బ్యాక్టీరియాస్ ఉంటుంది అనమాట. ప్రతి మండే ఇప్పుడు వరకు ప్రతి మండే చేసాము. వైల్లో వాటర్ ఉంచితే 24 అవర్స్లో ఒకవేళ వాటర్ బ్లాక్ అయితే ఆ ఫిట్ ఫర్ కన్జంప్షన్ కాదు. సో నేను నా ప్రికాషన్ జిల్లా నుంచి ఎప్పుడు వచ్చాను, ప్రతి మండే రోజు నేను ఫోటో తీసుకుంటాను. సో ఎక్కడైనా మండే వాళ్ళు వాటర్ కలెక్ట్ చేస్తారు, ట్యూస్డే మాకు చూపిస్తారు వాట్సాప్ ద్వారా. సో ఎక్కడైనా వాటర్ బ్లాక్ ఉంటే నేను అక్కడ మళ్ళీ టీం పంపిస్తాను. సో అలాగే ఇక్కడికి జరగలేదు. వాటర్ అన్ని టెస్ట్ చేస్తున్నాను ఆల్మోస్ట్ 6 months నుంచి. జిల్లాలో ఎన్ని సెంటర్లకు పంపించారు? 1000 మన దగ్గర స్కూల్స్ ఉన్నాయి. అంటే జిల్లా పరిషత్, MPUPS, MPPS 1076 ఉన్నాయి ప్రిసైజ్గా. ఒక 100 దాకా మన దగ్గర రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. SC, ST, BC, మైనారిటీ అన్ని చోట్ల మనం చేయిస్తున్నాం. నా దగ్గర 10,000 వైల్స్ ఇంకా ఆర్డర్ కూడా చేసి పెట్టి ఉన్నాం. 1 lakh రూపీస్ పెట్టి 10 రూపీస్కి ఒక బాటిల్ వస్తుంది. పేరెంట్స్ స్టాఫ్కి చెప్పుకోవచ్చు, ఒకవేళ వారు వంట సరిగా చేయలేదు అది చెప్పుకోవచ్చు ఇప్పుడు ఉన్న అబ్జర్వేషన్స్ బట్టి. కానీ దాన్ని బట్టి మనం యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళకి ట్రైనింగ్ చేద్దామా, మళ్ళీ వాళ్ళకి ఏం చేద్దాం, అది మనం స్టాఫ్ మీద యాక్షన్. పేరెంట్స్ మీరు ఎలాంటి సజెషన్ చెప్పారు? పేరెంట్స్కి నాకు కోరేది ఒకటి, మీరు మీ పిల్లల్ని మా మీద వదిలేసి ఉండదు. మా మీద అంటే మా సిస్టమ్ మీద కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మనము బాధ్యత కలిగిన ఆఫీసర్స్ అందరూ ఉన్నాము. సార్ కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు, వారు కూడా ట్రైబల్ డెవలప్మెంట్ యొక్క ప్రముఖ సచివ్ అనమాట. సో మనము అన్ని చర్యలు తీసుకున్నాము. తల్లిదండ్రికి కోరేది ఒకటి, డోంట్ బిలీవ్ వాళ్ళు మీ పిల్లలు మా పిల్లలు లాగా సమానం. నేను కూడా మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నాను, ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది, వాళ్ళకి కొద్దిగా ధైర్యం చెప్పు. పిల్లలు కూడా ఏముంటుంది, పాపం వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకి ధైర్యం చెప్పాలి మనం. కానీ దాట్స్ వై నేను ఎవరికి అలౌ కూడా చేయట్లేదు. ఓన్లీ ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ పాటిస్తూ, రూల్స్ ఏముంటాయి అది పాటిస్తున్నాము. అండ్ ఇది కూడా గర్ల్స్ ఇన్స్టిట్యూషన్, జెంట్స్ కూడా అలౌ చేయట్లేదు. నా స్టాఫ్ కూడా గేట్ వరకు ఆగిపోతున్నారు. నా తప్ప సార్ తప్ప పిల్లల దగ్గర కూడా ఎవరు పోలేదు. సో పేరెంట్స్కి ఒకటే, మీరు ఈ అన్ని ఇన్సిడెంట్స్ బట్టి ప్లీజ్ డోంట్ బి వరీ, మీరు కంగారు పడకండి. మేము అందరం ఉన్నాము, మా మొత్తం వ్యవస్థ ఉంది, మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్నాము, కలెక్టర్ లాగా స్థాయి ఆఫీసర్ మేము ఉన్నాము. సో మీ పిల్లలకి మన వ్యవస్థ మీద నమ్మకం పెట్టి మా మీద మేము చూసుకుంటాం. ఎన్ని రోజుల్లో మనతో కొలిక అయితే
మంచు విష్ణుకు వార్నింగ్ ఇచ్చిన రాచకొండ సీఐ. దాదాపు 4.5 గంటల సేపు మంచు విష్ణు విచారించిన సిపి సుధీర్ బాబు 4 రోజులుగా మంచు కుటుంబంలో నెలకొన్న వివాదంపై ఆరా. మరోసారి గొడవలు పునరావృతమైతే చట్టపరమైన చర్యలు ఉంటాయని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించవద్దని హెచ్చరిక. శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న సిపి. మరోసారి ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లతో గొడవలకు పాల్పడవద్దని సిపి ఆదేశం. జైల్పల్లి నివాసంలో ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీని పంపించాలని విష్ణు ఆదేశించిన సిపి. జిల్లా అడిషనల్ మెజిస్ట్రేట్ హోదాలో బ్యాండ్ పేపర్లపై విష్ణు సంతకాలు తీసుకున్న సిపి. ఖమ్మం జిల్లా కారపల్లి మండలం గుంపెళ్లగూడెంలో అయ్యప్ప పడిపూజ భక్తులు భక్తి శ్రద్ధలతో వివిధ ఊర్ల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పడిపూజ విజయవంతం చేశారు. ఇందులో పాల్గొన్న స్వాములు రమేష్ గురుస్వామి, వీరభద్రం గురుస్వామి, రామస్వామి, రవిస్వామి, వీరన్న స్వామి, బాబురావు స్వామి, గాంధీస్వామి, రాజుస్వామి పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబు నాయుడుని నిలదీస్తే ఎవర్రా మా చంద్రబాబు నాయుడిని నిలదీసేదని ఉద్యమకారుల మీదకు తుపాకీ పట్టుకొని పోయిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటే చేయకుండా పారిపోయిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి అని అంటున్న హరీష్ రావు. ఇవాళ సూసైడ్ నోట్స్ కూడా ఇక్కడ నేను తెచ్చాను. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదని ఎంతోమంది పిల్లలు పాపం చనిపోయినారు. ఈ రేవంత్ రెడ్డి ఆ రోజు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయమంటే చేయకుండా పారిపోయినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమం కోసం. ఆ రోజు చంద్రబాబు నాయుడును నిలదీస్తుంటే ఎవడ్రా మా చంద్రబాబు నాయుడు నిలదీసేది అని తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి. మాట మార్చిన చంద్రబాబు నాయుడును తెలంగాణ ప్రజలు ఎక్కడికక్కడ నిలదీసిండ్రు. నిరసిస్తే ఎవడ్రా అడ్డుకునేదని తుపాకీ పట్టుకొని బయలుదేరింది ఈ రైఫిల్ రెడ్డి కాదా? మరో బిల్టెన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.